హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు మీరందరూ? నేను చిన్న వ్లాగ్ లాగా చేస్తున్నాననమాట. ఇదేంటి అని అంటే మా బాబు షూస్ క్లీన్ చేస్తున్నాను. వాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు చెప్పాడనమాట, నువ్వు ఈరోజు స్కూల్లో ఉండకూడదు. అంటే వాడి ఫీలింగ్ ఏంటంటే నేను స్కూల్లో తనతోనే ఉంటాను, తను కనపడకుండా స్కూల్లోనే ఉంటాను అని చెప్పేసి ఫీలింగ్ అనమాట. అందుకని నువ్వు ఈరోజు స్కూల్లో ఉండొద్దు, నువ్వు ఇంటికి వచ్చి నాకు ఆ షూస్ అవన్నీ నేను స్కూల్ నుంచి వచ్చేసరికి క్లీన్ చేసి పెట్టేసి ఉంచు, నేను రేపు ఆ షూస్ వేసుకొని వెళ్ళాలి అని చెప్పేసి అన్నాడు. నిన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ షూస్ వేసుకోవడము తను గమనించాడు. అందుకని నేను కూడా వేసుకోవాలి అని చెప్పేసి అన్నాడు. అందుకని నేను క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంటికి వచ్చేసి చిన్న బకెట్లో సర్ఫ్ వేసాను, లిక్విడ్ కొంచెమే కాబట్టి కొన్ని యూస్ చేస్తూ ఉన్నాను. అట్లాగా మనము పిల్లలు ఏమైనా సరే చెప్పినప్పుడు వాళ్ళు ఇట్లానే చేసి పెట్టాము అంటే స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ వాళ్ళు స్కూల్లో ఉన్నా కూడా మా మమ్మీ నాకు ఇంట్లో ఇట్లా షూస్ నాయి క్లీన్ చేసిద్ది అని చెప్పేసి అదే ఆలోచించుకుంటూ ఉంటాను. నేను స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళంగానే నేను చూడాలి మమ్మీ క్లీన్ చేసిద్దో లేదో, అవే ఆలోచనలు ఉంటాయి అన్నమాట వాళ్ళకి. మనం ఇట్లాగే వాళ్ళు చెప్పినప్పుడు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇట్లా చేసి పెట్టాము అని అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను వాడిని అలా చూడాలి అని చెప్పేసి నేను వెంటనే స్కూల్ నుంచి వాడిని వదిలిపెట్టి రాగానే ఇంక ఈ పని పెట్టుకున్నాను అనమాట. పిల్లలవి నిజంగానే చిన్న చిన్న సంతోషాలు. నేను అది కూడా షూట్ చేస్తాను, చూడండి ఎట్లా ఫీల్ అవుతారు ఏంటి అనేది. నాకు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉందన్నమాట. ఈ చిన్న చిన్న సంతోషాలే కదా వాళ్ళు కోరుకునేది. అట్లాగా నిన్న స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ షూస్ వేసుకున్నారు, తను షూస్ వేసుకోవడంలో అనమాట. అందుకని చెప్పేసి తనకి కూడా షూస్ వేసుకోవాలని నిన్న వచ్చేటప్పుడే స్కూల్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడే చెప్పాడు, నేను ఖచ్చితంగా రేపు స్కూల్కి వేసుకొని వెళ్తాను మమ్మీ షూస్ అని. ఇంకా నేను అవి క్లీన్ చేయలేదన్నమాట. అందుకని ఈరోజు నేను క్లీన్ చేస్తాను, రేపు ఖచ్చితంగా వేసుకొని వెళ్ళు అని చెప్పేసి అంటే, సరే నువ్వు స్కూల్లో ఉండకుండా ఇంటికి వచ్చేసి నాకు అవి క్లీన్ చేసి పెట్టుంచు, నేను వచ్చేసరికి నీట్గా ఉండాలి అని అన్నాడు. సరే అని చెప్పేసి తను చెప్పాడు కదా, అందుకని చెప్పేసి నేను క్లీన్ చేసి రెడీగా ఉంచేస్తాను. తన సర్ప్రైజ్ ఎలా ఉంటుందో మీరు కూడా ఒకసారి చూసేసేయండి, ఎలా ఫీల్ అవుతాడు ఏంటి అనేది. నేను ఇక్కడ ఎదురుగానే పెట్టేసి ఉంచాను అనమాట. అంటే ఇటు నుంచి వచ్చేటప్పుడు కనిపిస్తుంది కదా, అందుకని చెప్పేసి ఇక్కడ పెట్టేసి ఉంచాను, ఎదురుగా రంగాలే కనపడాలి అని. చూస్తాడా, ఒకవేళ ఏమంటాడు అన్నది నేను వీడియో తీస్తాను. సాక్స్లు అయితే ఇక్కడ వేసేసాను, ఇక్కడ ఆరబెట్టేసాను సాక్స్లు. ఏం మాట్లాడతాడు చూసి ఎట్లా సర్ప్రైజ్ అవుతాడో చూద్దాం. నేను ఎప్పుడైతే స్కూల్కి వెళ్తున్నాను తీసుకురావడానికి, స్కూల్కి వెళ్తున్నాను అనమాట. లిఫ్ట్ వస్తూ ఉంది, మా ఇంటికి దగ్గరలో ఇట్లా ఉంటుంది ఇంటి చుట్టూ. బయటేమో ఇలా ఉంటుంది. ఇటు రాగానే కనిపించాలన్నమాట. ఇప్పుడు వాడికి చూస్తాడు. బాబు ఊరకనే క్లీన్ చేయమని. అవునా, మర్చిపోయానుగా నేను మర్చిపోయా, నాకు గుర్తులేదు అసలు, నాకు గుర్తులేదు. ఏంది షూసా? క్లీన్ చేయలేదు, అయ్యి అట్లానే ఉంచా, తడిగా ఉన్నాయి, ఇంకా ఆరలేదు అవి పొట్టే. చూద్దాం, ఎండినాక సరిపోతే ఓకే,
లేకపోతే మళ్ళీ వేరే కొత్తవి తీసుకుందాం. వీటిని సరిగ్గా పెట్టయ్యా ఆరతి. ఇంక వేరే ఏం లేవు, అయ్యే ఉన్నది షూస్. వేరే మామూలుగా రెగ్యులర్గా వేసుకునే షూస్. నీవేం స్కూల్కి వేసుకెళ్ళే. ఇక క్లీన్ అయినాయా లేవా? హ్యాపీయా లేదా? అవి ఇప్పుడు కాదు, సాయంత్రానికి చల్లారుతాయి. ఇప్పుడు అట్లానే పెడితే ఎండ నా దగ్గర పెడదాం. సరే ఎండ నా దగ్గర పెడదామా? ఎండ నా దగ్గర పెడితే తొందరగా ఎండిపోతాయి. సరేనా? నేను మర్చిపోయాను అనుకున్నానే కదా, మర్చిపోయానా నేను? షూస్ క్లీన్ చేయమని చెప్తే మర్చిపోయాను నేను కదా. ఆడా షూసా కదా, డస్ట్ పట్టిపోయినాయి కదా. డస్ట్లో ఉంటేనే బాగున్నాయా? ఇట్లా బాగాలేవా? మరి అట్లా డస్ట్ చేసేద్దామా? ఏం చేద్దాం? వేసుకొని వెళ్తాం. స్కూల్కి వేసుకొని వెళ్తావా? సరే చూద్దాం అయితే. ఎందుకు అబ్బాయి? సరే నేను ఇది యూట్యూబ్లో పెట్టినా మరి. నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతున్నావని. సరే బాయ్ చెప్పు మరి అందరికి. ఏం చెప్తావు? ఏదో ఇంకా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏం చేయండి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరే అయితే బాయ్ బాయ్ చెప్పేసి.